హలో అందరికీ. తిరుపతి నుంచి అరుణాచలం 200 కిలోమీటర్స్ అని అరుణాచలం దర్శించుకోవడానికి అయితే వచ్చాం అనమాట. ఇది రమణ మహర్షి ఆశ్రమం. ఇక్కడ స్టే ఉందాం అనుకుంటే ముందే 3 months ముందు బుక్ చేసుకోవాలంట. ప్లస్ మనం ఇలా మెడిటేషన్కి అట్లకేనని చెప్పాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఇంకా అవ్వలేదని చెప్పి శివసన్నిధి అయితే వచ్చాం. తెలుగు వాళ్ళంతా ఇక్కడ శివసన్నిధి ఇక్కడే ఉంటారు. రూమ్ అయితే కొంచెం లో కాస్టే, 400 పడుతుంది ఒక్కొక్కరికి. అలాగే ఇక్కడ ఫుడ్, టిఫిన్, టీ అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మొత్తం అంతా ప్రొవైడింగ్ వాళ్ళే. మన తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఫస్ట్ అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం మధ్యాహ్నం 3 ఆ టైంకి. కాల్ గట్టిగానే అంటుకుంటున్నాయి. కొంతమంది ఒక్కొక్క టైంలో స్టార్ట్ అవుతారు ఒక్కొక్క ప్లేస్ నుంచి. కొంతమంది టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మేమైతే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. ఎక్కడి నుంచి ఆ 2 ప్లేసుల నుంచి స్టార్ట్ చేస్తారంట, కానీ కంప్లీట్ చేయాలి ఫుల్గా గిరి చుట్టూ. ఇది వచ్చేసి మ్యాప్ అనమాట. ఫస్ట్ మాకు యమలింగం వచ్చింది. యమలింగాన్ని దర్శించుకున్నాం. మొత్తం మనకు వచ్చేసి 8 లింగాలు. ఆ 8 లింగాలు కాకుండా మధ్యలో చాలా టెంపుల్స్ వస్తాయి మనకి. ఆ టెంపుల్స్ కూడా దర్శించుకుంటూ వెళ్ళండి మీరు వెళ్ళినప్పుడు కూడా. అలాగే ఇక్కడ ప్రతిదీ దీపం వెలిగిస్తూ వెళ్ళాం అనమాట. ప్రతి లింగం దగ్గర మేము అలా దీపం పెట్టి వెళ్ళాము. నెక్స్ట్ ఆ 8 లింగాలు కాకుండా మనకి ఇంకో 2 లింగాలు ఉంటాయి, సూర్యలింగము, చంద్రలింగము. అవి కూడా దర్శించుకోవాలి. ఇక్కడ ఏమో సంతాన వినాయకుడు అంట, మనకి ఏ కోరికలు ఉన్నా నెరవేరుతారంట. ఇందాక చూపించింది. మేము ఇంకా అంతలా కాలు కాలిపోతున్నాయని ఎంతో అనుకున్నామో ఏంటో కానీ వర్షం చాలా గట్టిగా వచ్చింది. మాకు ఎండ, వర్షం, గాలి అంతా ఫేస్ చేసి వెళ్ళాము అనమాట. ఎంత చేసినా శివుడే మాతో ఉన్నాడు అనుకుని వెళ్ళాము. నిజంగా మాకు ఎటువంటి ఆట ఎన్ని వచ్చినా సరే మాకు ఎంత హాయిగా జరిగిందంటే గిరి ప్రదక్షిణ చాలా హాయిగా జరిగింది. నెక్స్ట్ నిరుతి లింగం వస్తుంది. నిరుతి లింగాన్ని కూడా దర్శించేసుకున్నాక, ఇది నిరుతి లింగం లోపల అనమాట. కొన్ని గుళ్ళు లోపల కెమెరా తీయనివ్వలేదు. లోపల కొన్ని లింగాలు, వర్షం కదా. నెక్స్ట్ మనం చెప్పాను కదా సూర్యలింగంలోనే చంద్రలింగం ఉంటుందని. ఇది సూర్యలింగం. చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళాలన్నమాట. వాటర్ కింద ఉన్నాయి, అంటే వర్షం వచ్చింది కదా దాని గురించి ఏమో. నెక్స్ట్ వర్ణలింగం వస్తుంది. వర్ణలింగం కూడా దర్శించుకుంటాము. ఇదే వర్ణలింగం, అంటే తీయనివ్వలేదు అందుకే కొంచెం తీసా. ఇదేమో అర్ధనారీశ్వరుల టెంపుల్ అనమాట. అంటే ఆఫ్ కదా వాళ్ళిద్దరూ. దాని తర్వాత అర్ధనారీశ్వరుల టెంపుల్. గిరి చుట్టూ తిరుగుతుంటే మనసుకి ఎంత ప్రశాంతం అనిపించిందో తెలుసా. చూసారా ఆ గిరిని అలా చూస్తుంటే వర్షంలో. నిజంగా నాకు అక్కడ శివుడు ప్రత్యక్షమైనట్టు అనిపించింది. నిజంగా మనసుకి నిజంగా మనతో శివుడు ఉన్నారా అనిపిస్తుంది నాకు అరుణాచలం వెళ్ళినప్పుడు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అరుణాచలం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి అరుణాచలంలో వెళ్ళాక ఇంకా మళ్ళీ వెళ్ళాలనే అనిపిస్తుంది అందరికీ. అంత బాగుంటుంది కదా. నెక్స్ట్ వాయులింగం వచ్చేసింది. నెక్స్ట్ వాయులింగం వస్తుంది. అలా నడగా వాయులింగం దర్శించుకోవాలి. వాయులింగం దర్శించుకున్నాక ఇక్కడ ఫుడ్లు అంటే చాలా అవైలబుల్. అంటే కొంచెం మందికి నీరసం వస్తుంది కదా తినడానికి. ఇక్కడ అలా చాలా డిఫరెంట్ ఫుడ్లు అయితే అమ్ముతారు. మనకు దారిలోని ఇలా షాప్స్ కానీ అవి ఉంటాయి. వరకైతే రోడ్డు మీద నడిచేవారంట. ఇప్పుడైతే ఇలా ఫుట్పాత్ కూడా కట్టేశారు. అంటే చాలామంది భక్తులు కదా, అంటే ఒక్కొక్క రోజు ఇలా చేస్తే ఒక్కొక్క పుణ్యం అని ఉంటుంది. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. నెక్స్ట్ కుబేరలింగం వస్తుంది. కుబేరలింగం దర్శించుకోవాలి. మేము చెప్పాను కదా ప్రతి చోట ఇలా దీపం అయి వెలిగిస్తున్నామని. చాగడ్డి గారు చెప్పినట్టు మనం అరుణాచలానికి ముందు, అరుణాచలానికి తర్వాత అని రాస్తారంట మన జీవితాన్ని. ఇది మోక్ష మార్గం. ఇది మాత్రం మిస్ చేసుకోకండి. మనం లెఫ్ట్లో నడుస్తుంటే రైట్లో ఉంటుంది కుబేరలింగం దాటాక. దీంట్లోంచి ఒక యంత్రం ఉంటుంది కింద, చూసారా బ్లాక్ కలర్ది. పిల్లలు అయితే ఈజీగా దాటుతున్నారు, కానీ ఎంత లావోళ్ళు అయినా ఈజీగా వచ్చేస్తారు. శివ శివ అనుకుంటూ వస్తే, అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ వస్తే ఈజీగా, అంటే మన మోక్షం వస్తుందంట దాంట్లోంచి. అటు నుంచి ఇటు వస్తేనే ఆ యంత్రం తగిలి. నెక్స్ట్ ఇది ఈశాన్య లింగం అనమాట. ఈశాన్య లింగం అయితే ఇక్కడ రమణ మహర్షి భక్తులు ఇలాగ మనకి ప్రసాదాలు అవి కూడా పంచుతారు. మాకు ఇవన్నీ అయిపోయాక టెంపుల్ అయితే వచ్చేసింది. ఇంకా మనకి 2 లింగాలు ఉన్నాయి. చంద్రలింగం కూడా అక్కడే దర్శనం అయిపోద్ది. అది మిస్ అయినట్టు ఉంది క్లిప్. నెక్స్ట్ ఇది ఇంద్రలింగం అనమాట. ఇంద్రలింగం అయ్యాక ఇది అగ్నిలింగం. అగ్నిలింగం కూడా అయిపోయాక మనకి కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వస్తే మాకు టెంపుల్లో అక్కడ 365 days ఒత్తులు వెలిగించేసి ఆ రోజు నైట్ టెంపుల్ క్లోజ్ ఉంది. సో వచ్చేసామన్నమాట రూమ్కి. మొత్తం కంప్లీట్ అయిపోయింది గిరి చుట్టూ. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు టెంపుల్కి వచ్చాము. టెంపుల్లో వ్యూ అంటే ఎలా ఉంటుంది, చాలా అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ గోపురాలు అయితే ఉంటాయి. లోపల అయితే టెంపుల్ వ్యూ ఎలా ఉంటుంది. అప్పట్లో గుళ్ళు ఏదైనా భలే ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటాయి.
ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి, అంటే గిరి చుట్టూ తిప్పేసి మనకి ప్రదక్షిణ చేయలేని వాళ్ళకి చేయించరని. కానీ రమణ మహర్షి చాగంటి గారు చెప్పింది ఏంటంటే, రమణ మహర్షి అప్పట్లో అనేవారంట, చాలామంది రమణ మహర్షి భక్తులు ఇలాగే వెళ్ళి ఆయన దగ్గర దర్శించుకుని ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి వచ్చేసామండి అని అరగంటలో వచ్చేసేవారంట. అప్పుడు రమణ మహర్షి అనేవారంట, ఆటోకే పుణ్యం గిరి ప్రదక్షిణ నీవుక, ఆటో చక్రాలకు వస్తుంది కానీ పుణ్యం నీకు కాదు కదా అనేవారంట. మన కాలుతో మనం నడిచిందే కదా గిరి ప్రదక్షిణ అంటే. ఎంత ఆటోలో తిరిగినా ఎంత ఫాస్ట్గా అయినా ఇంకా తిరగలేని వాళ్ళకి తప్పదు, కానీ మనం తిరిగే శక్తి ఉంటే మాత్రం మనం తిరగటమే మంచిది. ఆ గిరిని అలా దర్శించుకుంటూ తిరిగితే మనసుకి అంత ఆహ్లాదకరంగా ఉంటుంది తెలుసు, ఎంత ప్రశాంతత కలుగుతుందో. మనలో ఉన్న బాధలన్నీ పోయినట్టు, శివుడికి ఇచ్చేసినట్టు, మనం ఓన్లీ సంతోషం తీసుకెళ్ళినట్టు ఉంటుంది. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా అనిపించింది, ఫస్ట్ టైం వచ్చినా సరే మళ్ళీ మళ్ళీ రావాలనిపించింది. అంత మనసుకి అంత తృప్తి కలిగించింది, ఎందుకంటే శివుడు నా ఫేవరెట్ గాడ్ శివుడు అనమాట. శివుడి దగ్గరికే ఉన్నట్టు అనిపించింది. ఇక్కడ ఫుడ్ కూడా పెడతారు, అన్నదానం. ఆ అన్నదానం ఇక్కడ అన్నదానం చేశాక ఇదైతే టెంపుల్ బయటకు వచ్చేసామన్నమాట. నాకు అస్సలు ఈ గుడిని వదిలేసి వెళ్ళాలనిపించలేదు, ఇంకా ఇక్కడే ఉంటే బాగుండు అనిపించింది. అరుణాచలం వచ్చిన వాళ్ళందరికీ టోపియమ్మ గురించి అయితే తెలియటం మాందు. టోపియమ్మ దర్శనం ఎంతైనా చేసుకోవాలనిపిస్తుంది. ఆవిడ కొట్టినా తిట్టినా సరే ఆవిడ చెయ్యి వేస్తే చాలనిపిస్తుంది, అంత పవర్ఫుల్ ఆవిడ తిరిగినన్ని గిరి ప్రదక్షిణలు ఎవరూ తిరగలేదంట. ఆవిడకి అందరూ ప్రసాదాలు ఫుడ్ ఇస్తారు, ఫుడ్ ఆఫర్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆవిడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ గిరి ప్రదక్షిణ తిరుగుతూనే ఉంటారంట. ఇది మా అరుణాచలం ట్రిప్, మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.